నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎలాంటి బెదిరింపులకు భయపడనని తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. రూరల్ ఎమ్మెల్యేను చంపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు మాట్లాడిన వీడియోపై స్పందించిన ఆయన, ఇలాంటి బెదిరింపులు కొత్తేమీ కావు. నా కుటుంబానికి కూడా ఎన్నో బెదిరింపులొచ్చాయి, అయినా వెనుకడుగు వేయలేదు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం దేన్నైనా ఎదుర్కొంటాను అన్నారు. అదే సమయంలో వీడియోలో ఉన్న సంభాషణలపై పోలీసులు స్పష్టత ఇవ్వాలని కోరారు. నన్ను చంపేస్తే డబ్బెవరిస్తారు? దీనిపై పోలీసులు నిజం బయట పెట్టాలి అని ప్రశ్నించారు. తన తమ్ముడు కుట్ర చేశారని వస్తున్న ఆరోపణలను ఖండించిన కోటమిరెడ్డి, రాజ్యాధికారం కోసం తోడబుట్టిన వారిని హతమార్చటం మా సాంప్రదాయం కాదు, మేము చావుకు భయపడేవాళ్లం కాదు అని హెచ్చరించారు. ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాలి. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి, రాలేదా? సాక్షి కూడా వచ్చింటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో ఒక అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేను ఎక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరోని నేను మాట్లాడకముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ, కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా, వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా. మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు. బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? యథావిధిగా మీడియాలో, సాక్షి మీడియాలో, సాక్షి సోషల్ మీడియాలో వార్త. ఈ సందర్భంగా వారు చెప్పారు, ఇది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర, ఆయన అనుచరులను కూడా చెప్పారు.